గాయస్ బుగ్గా షాట్ కోమా షాట్ అయిపోయింది గాయస్. నేనైతే 10:30 దాకా వండుకున్నా. వేణు సడన్ గా వచ్చి లేపి సినిమా అంటే ఏ సినిమా అంటే రాజాసాబ్ అన్నాడు. ఇక నేను లేచి పండగ రాజాసాబ్ పండుగ అన్నా. సంక్రాంతి అయింది కదా వేణు, మరి రాజాసాబ్ ఎందుకని అడిగితే వాడు నాకు తిట్టి మరి స్నానం వాడే వేయించి నాకు ఇవాళ. ఇక బట్టలు వేయించి ధనుష్కి చిన్న డైపర్ వేసి ఇక స్టార్ట్ అయితే అయినాం. 11:15 షో, ఇక్కడనే 11 అవుతుంది. ఆడికి పోయి మేము ఎప్పుడైనా 300 టికెట్ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇప్పుడు పెద్ద పండుగ రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చిన 50 రూపాయలు దాంట్లో పోవాలి. ఆడికి పోయి వీడియో ఆన్ చేస్తా, మూవీ రివ్యూ కూడా షూర్ ఇస్తా. గాయ్స్ నేను పనిచేసిన కంపెనీ 24/7 ఇదే అనమాట. ఎవరైనా జాబ్ చేస్తా అంటే నాకు కాల్ చేసి ఒక 2 lakhs ఇస్తే ఇట్లా పెట్టిస్తా. జీతం వచ్చేసి ఒక 10K ఉంటది. అంతగానో మీకు ఎవ్వరు ఇయ్యదు ఫ్రెషర్ కి. గాయ్స్ కోమా షాట్ బొరాన్ షాట్ అయిపోయింది ఇప్పుడే. పడ రస పండుగ అనుకుంటే పబ్లిక్ లేరని సినిమా తీసేసిండని మమ్మల్ని నిలగొట్టేసిండు. ఇంకా ఏం షో బుక్ చేసుకోలేము. ఇప్పుడు వేణు తన దోస్తాన్ మొత్తం యూజ్ చేసి దిల్సుఖ్ నగర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక దిల్సుఖ్ నగర్ లో సినిమా ఆడుతుంది అంటే పోతున్నాం, ఎటు పోతున్నాం. ధనుష్ అయితే మరి చాలా సీరియస్ అయ్యాడు వేణు మీద. చలో గాయస్ పెద్ద పండుగ అయిపోయింది ఇందాక. మళ్ళీ దిల్సుఖ్ నగర్ పోయి ఇంకోటి ఏమైతే స్టంట్ రాజధాని కుట్రా. అరే ధనుష్ 50 సెట్ చేయరా, ఎవరి దగ్గర లేవు. నీ దోస్తాంతో తిరుగుతావా? పైసలు ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా పోదాం? అవుతాయింద్రా దోస్తాంతో అయితే తిరుగుతాడు గాయస్. 1000 రూపాయలు 2000 పెడతాడు. ఇక్కడ 50 రూపాయలు పెట్టడానికి ఏమైతుంది? అయితే లేనికి 50 రూపాయలు పెట్టడానికే నవ్వుతుండు. మళ్ళా ఇచ్చా పోతుంది ఇప్పుడు నాది. ఆ థియేటర్ లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ వేణుకి లోన్ యాప్స్ ఫోన్ చేస్తారు గాయస్. గాయస్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండే ఇక్కడ వేణు. ఇప్పుడే పోలీసు వాళ్ళు ఆపారు. ఇక నేను ఇన్ఫ్లుయెన్సర్ కదా గాయస్, ఇక నన్ను చూసి గుర్తుపట్టి ఇక మళ్ళీ సార్ పోకండి అది అని చెప్పి ఇక తోలిచ్చేసిండు. ర్యాష్ డ్రైవింగ్ మాత్రం మీరు అస్సలు చేయకండి. ధనుష్ కూడా గుర్తుపట్టి ఇన్ఫ్లుయెన్సర్ అని. అరే నువ్వు వీడియో చేయకురా ఇంకొకసారి అంటు. గాయస్ సక్సెస్ఫుల్ గా దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ కి అయితే వచ్చేసినాం. రాజసాబ్ ఉందో తీసేసిండో తెలియదు మనకి. కోమా షాట్ అయిపోతున్నాం మేమైతే. చూద్దాం ఇప్పుడు. వేణు అయితే స్పాన్సర్ చేసేస్తుండు మనకి. ఇప్పుడు రాజసాబ్ కి ఇంటర్నెట్ ఉండాలి అలా. మన సబ్స్క్రైబర్స్ కాయపడా అన్నకైతే తెలుగు వస్తావు మరి. గాయస్ చూసిరా ఇప్పుడు సినిమా అయితే చూపిస్తా. బ్యాగ్ ఓపెన్ చేయి. ఏంటా మీ అన్నీ అది ఎస్జీ కంపెనీ. ఎందుకు భయపడుతుంది? ఏం లేని రైట్ అంకుల్. గాయస్ చూసిరు కదా దొంగలు పడ్డ అదేంటి ఏమంటారు, భుజాలు పడ్డ దొంగ తొడలు ముక్కుడు అంటే ఇదే. గాయస్ మేమైతే 1000 రూపీస్ టికెట్ లో పోతున్నాం. కోమా షాట్ గాయస్ ఏడా పడతాడు ఊసురం 250 టికెట్లా. ఇప్పుడు మీకు సినిమా విషయంగా మొత్తం రివ్యూ చెప్తాను. నాకైతే బ్యాక్ అయిపోతుంది. కోమా షాట్ గాయస్. ఇంటర్వెల్ అయితే వచ్చేసి నేను ఒక 3 పిజ్జాస్, వీడు ఒక 3 బర్గర్స్, వీడు పన్నీర్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కటి. అది చాలా దూరం ఉంది గాయస్, మీకు తెలియదు. మేము పైన కూర్చుంటాం కదా సోఫాలా. ఇంటర్వెల్ ఫుడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు లంచ్ ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నాం. చెప్పడం మర్చిపోయిన, తాజ్ హోటల్లో మాకు ఇన్విటేషన్ ఉంది. చిన్న ఓపెనింగ్ ఏమో రెస్టారెంట్ అవుతుందంట. ఎవరైనా సరే సిగరెట్ మాత్రం తాగదు, ఇట్లా అయిపోతారు. చూసిరా సిగరెట్ తాగి ఏమైంది చూసిరా. ఇది ఇంత గలీజ్ ఉంటుంది సిగరెట్ తాగితే.
గాయస్ సినిమా అయిపోయింది. సినిమాలో సాటిస్ఫాక్షన్ రాలే అని ఇంటికాడున్న యంగర్ బేకరీలో ఒక లాలీపాప్ కొని సాటిస్ఫై అయిపోతున్నా. సినిమా అయితే అసలు ఫస్ట్ హాఫ్ ఎందుకుందో అనిపించింది. అంటే ల్యాగ్ ఆ లవ్ స్టోరీ అదంతా చక్రాల్ బేస్డ్ది అదంతా మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి పిచ్చా సూపర్ సినిమా అసలు. వేణు చెప్పు సినిమా రివ్యూ. ఏదో చూడొచ్చు ఒకసారి వన్ టైం వాచబుల్ మూవీ. వన్ టైం వాచబుల్ మూవీ. 7 మూవీ రూల్స్ లో 2 సార్లు చూసిండు ఆ సినిమా. ఇదేది రాలే గాయస్. మన ఛానల్లో మన ఫన్ నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి మీరు కూడా ఉంటే లాలీపాప్ కొనుక్కొని అన్నీ వేసుకొని మీరు కూడా హ్యాపీగా ఉండాలి, నన్ను కూడా హ్యాపీగా ఉంచాలి. సరే గాయస్ ఉంటా. బాయ్ బాయ్. బాగుంటాయి కొన్ని